నమస్తే అండి. ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటయ్యి అంటే WTO ప్రపంచ వాణిజ్య సంస్థ ఇంట్రడ్యూసెస్ వరల్డ్ ఫస్ట్ బేస్ లైన్ డిజిటల్ ట్రేడ్ రూల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ WTO అనేది ఇటీవల కాలంలో డిజిటల్ ట్రేడ్ నియమాలను వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే సివిల్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది. విన్నారా? చూద్దాం ఇది. ఓకే, అయితే ఈ ఆర్టికల్ ఎక్కడొచ్చింది? మనకు హిందూ పేపర్లో వచ్చింది ఆర్టికల్. ఇది ఏం చెప్తుంది అంటే WTO ఇంట్రడ్యూస్ వరల్డ్ ఫస్ట్ బేస్ లైన్ డిజిటల్ ట్రేడ్ రూల్స్. మొట్టమొదటిసారిగా ఆన్లైన్ అయితే వ్యాపారాలు బిజినెస్ చేస్తున్నారో వాటికి సంబంధించిన వ్యాపార నియమాలను మొట్టమొదటిసారిగా WTO వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీని ఆధారంగా మనకు కాంపిటేటివ్ పరీక్షలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్ అనేది. ఓకే, ఇది ఎకానమీకి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్లస్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. చూద్దాం ఇక్కడ ఇది ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి మనం. చూద్దాం ఇక్కడ మనకు WTOకి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటయ్యి అంటే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిజిటల్ ట్రేడ్ నియమాలు. దీనికి నేపథ్యం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇటీవల WTO ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ ట్రేడ్ కోసము బేస్ లైన్ రూల్స్ ప్రవేశపెట్టింది. ఏం ప్రవేశపెట్టింది? బేస్ లైన్ రూల్స్. ఏంటి బేస్ లైన్ రూల్స్? చూద్దాం, మళ్ళీ చెప్తాను ఏంటనేది. ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారంటే ఇటీవల WTO జరిపినటువంటి కామెరూన్లో జరిగినటువంటి మినిస్ట్రియల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి మరి? విన్నారా? దీని యొక్క లక్ష్యం ఏంటంటే డిజిటల్లో ట్రేడ్ కోసం ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకు సురక్షితమైన మరియు ఓపెన్ ఫ్రీ ట్రేడ్, స్థిరమైన వాతావరణం సృష్టించడం కోసము WTO వాళ్ళు కొన్ని వ్యాపార నియమాలను బేస్ లైన్ రూల్స్ను వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇంతకు ఈ బేస్ లైన్ రూల్స్ అంటే ఏంటి అసలుకి? ఎందుకంటే టర్మినాలజీ ఇంపార్టెంట్ మనకు. ఈ టర్మినాలజీ అర్థమైంది అనుకోండి మీరు ఏదైనా అర్థం చేసుకుంటారు. ఈ బేస్ లైన్ రూల్స్ అంటే ఏంటయ్యి అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎకానమీలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రేడ్ అంటే ఏం చెప్తాము? ఆన్లైన్ వ్యాపారాలు, ఆన్లైన్లో చేసే ఏదైనా ట్రేడ్ కానీ నిర్వహణకు అవసరమైనటువంటి కనీస సాధారణ నియమాలనే బేస్ లైన్ రూల్స్ అని చెప్పేసి పేర్కొంటాం. ఆన్లైన్లో చేసే రూల్ ఏవైతే బిజినెస్ ఉంటుందో వాటికి కావాల్సినటువంటి మేనేజ్ చేసేందుకు అవసరమైనటువంటి మినిమం కామన్ రూల్స్, వీటిని ఇటీవల కాలంలో కామెరూన్లో జరిగినటువంటి సమావేశంలో WTO ప్రవేశపెట్టింది. ఇంకా కాస్త సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి, సపోజ్ మన భారతదేశం నుంచి అమెరికాకి అనుకుందాం, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ సేవలు చేయాలన్నా లేదా కామర్స్ లావాదేవీలు జరపాలన్నా జరిగేటప్పుడు ఏ నియమాలు పాటించాలా అన్నదానికి ఒక కనీస ఫ్రేమ్వర్క్ను ఇటీవల WTO ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. విన్నారా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి బేస్ లైన్ రూల్స్లో ఏమేమి ఉంటాయి, ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రధానంగా డేటా ఫ్లో అంటే డాటా ఫ్లో రూల్స్. అంటే మనం ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ డాటా తీసుకోవాలంటే అక్కడ ఎలాంటి నియమాలు మనం ఫాలో కావాలా అంటే దేశాల మధ్య డాటాను వాడాలంటే స్వేచ్ఛగా ప్రవహించాలంటే ఏం చేయాలా, దీనికోసం ఒక సెక్యూరిటీ అనేది ఉండాలా, అవసరమైనటువంటి దీనికి సెక్యూరిటీ ఉండాలి. ఇష్టం వచ్చిన డాటా తీసుకున్నాం అనుకోండి ఎవరు తీసుకొని ఎవరు అది. విన్నారా? ఒక దేశం డాటా, ఇప్పుడు చైనా ఉంది, చైనా గూగుల్ మనం పనిచేయదు, చైనా గూగులే పనిచేస్తుంది. విన్నారా? అలా డాటా భద్రత కోసము ఒక అంశం ఇమిడి ఉంటుంది. రెండోది ఏం చెప్తుందంటే కస్టమ్స్ డ్యూటీలు అని చెప్తాము. అంటే డిజిటల్ ఉత్పత్తులపై డౌన్లోడ్ చేసుకోవాలన్నా స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా పన్నులు విధించాలా వద్దా అనే నియమాలను WTO చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుందంటే ట్రాన్స్పరెన్సీ అని చెప్తుంది. ఏంటి ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ దేశాలు తమ డిజిటల్ ట్రేడ్ పాలసీ స్పష్టంగా ప్రకటించాలి. అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా, ఎవరికి మోసం చేయకుండా, చీటింగ్ చేయకుండా స్పష్టంగా వాళ్ళు మా దేశం యొక్క ఆన్లైన్ బిజినెస్ ట్రేడ్ పాలసీ ఏ విధంగా ఉందని చెప్పేసి క్లారిటీగా అనౌన్స్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి రూల్స్లో ఉంటాయని చెప్తాడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? సైబర్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇటీవల కాలంలో అన్ని హ్యాక్ అయిపోతున్నవి. కాబట్టి ఏం చెప్తుందంటే సైబర్ భద్రత, డాటా రక్షణ ఉండాలి,
హ్యాకింగ్, మోసాలను నియంత్రించాలి. ఇలాంటివన్నీ కోసం ఏం చెప్పిందంటే WTO మనకు కొన్ని బేస్ లైన్ రూల్స్ను తీసుకొచ్చిందని చెప్తాం ఇక్కడ. అదేవిధంగా ఈ కామర్స్ ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటారో దాన్ని ఇంకా ఈజీగా చేసేందుకు, అంటే ఎలాగా వ్యాపారానికి తక్కువ అడ్డంకులు ఉండేందుకు, వేగంగా ట్రాన్సాక్షన్ జరిపించేందుకు ఈ రూల్స్ ఉపయోగపడుతుందని చెప్తుంది ఇక్కడ. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి ఎందుకు అవసరము ఇవన్నీ ఇప్పుడు సడన్గా WTO ఎందుకు ఈ రూల్స్ తీసుకొచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే ప్రపంచంలో అమెజాను, గూగుల్, నెట్ఫ్లిక్స్ వంటి డిజిటల్ వ్యాపారాలు గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. విన్నారా? కానీ ప్రతి దేశము వేరు నియమాలు పెడితే అది వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచానికి మొత్తం వ్యాపారం సులభతరం చేసేందుకు WTO మనకు పెద్దన్న మాదిరి ఉంటుంది. కాబట్టి ప్రతి దేశం వేరు నియమాలు పెడితే వ్యాపారం చేయడం కష్టమవుతుంది. కాబట్టి అన్ని దేశాలకు కలిపేసి మనము బేస్ లైన్ రూల్స్ను ఏర్పాటు చేసేందుకే WTO ఇక్కడ కామెరూన్లో జరిపిన సమావేశంలో కొన్ని రూల్స్ను నియమించిందని చెప్తాం. ఓకే, తర్వాత అందుకే ఒక సాధారణ కనీస నియమాల వ్యవస్థ అవసరం అని చెప్పేసి WTO ఇటీవల ఆలోచించింది. అయితే ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ మన ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ యుఎస్కి అమ్మితే, అంటే మన ఇండియాలో ఉన్నట్టు ఎనీ సాఫ్ట్వేర్ ఒక అమెరికాకి అమ్మినట్టయితే అమ్మితే ఏమవుతుంది, అక్కడ ఆ డాటా వెళ్ళడానికి కావాల్సిన నియమాలు ఏముంటవి, ఒకవేళ సాఫ్ట్వేర్ అమ్మితే దానికి పన్ను వెయ్యాలా వద్దా, ఒకవేళ సాఫ్ట్వేర్ అమ్మిన తర్వాత దాని మీద భద్రత ఎలా ఉంటుంది, ఇవన్నీ బేస్ లైన్ రూల్స్ ద్వారా నిర్ణయించబడతాయి అని చెప్తాం. ఇది వెరీ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎందుకు మనకి బేస్ లైన్ రూల్స్ వచ్చినాయంటే ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి పేర్కొంటాం మనం. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే ఈ నిర్ణయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ యొక్క మొత్తం నిర్ణయాలు ఎలా తీసుకుని WTO ఏదైతే WTO ఉందో ఈ బేస్ లైన్ రూల్స్ని ఏర్పాటు చేసుకోవాలంటే వేటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలా. అంటే దేశాల యొక్క వ్యాపార ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని మనసులో పెట్టుకొని నియమాలు చేయాలి. రెండవది టెక్నాలజీ స్థాయి, అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో కూడా అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి. మూడవది డాటా సావర్నిటీ, దేశాలు తమ డాటా నియంత్రణ కాపాడుకోవాలనుకుంటాయి. అంటే మా డాటా మాకు ఉండాలా, మాకు రక్షణ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలని చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జియో పాలిటిక్స్ అన్నారా, అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్, చైనా వంటి దేశాల ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణ చైనా ఉంది, చైనా వాడు ఏం చేస్తాడు, వాన్ రూల్స్ వానికే ఉంటుంది, వాన్ గూగుల్ రూల్స్ వానికే ఉంటాయి. కాబట్టి రకరకాల దేశాలు వాళ్ళ సాఫ్ట్వేర్ను వాళ్ళ డాటా భద్రపరచుకోవాలని చూస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని WTO బేస్ లైన్ రూల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగొచ్చు, విన్నారా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కెన్ కన్సిడర్డ్ టు ఫ్రేమ్ ద బేస్ లైన్ రూల్స్ బై WTO అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, 1, 2, 3, 4 ఇచ్చేసి కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ABCD 1, 2, 3 ఇట్లా మన క్వశ్చన్స్ అడుగుతూ పోతుంటాడు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎందుకు కష్టమవుతుంది మరి ఇది చేస్తే అంటే ఇక్కడ ఏం చెప్తా, అన్ని దేశాల ప్రయోజనాలు ఒకే విధంగా ఉండవు. అంటే అన్ని దేశాలు కలిపేసి ఒకే బేస్ లైన్ తీసుకొస్తే, రూల్ తీసుకొస్తే అన్ని దేశాల ప్రయోజనాలు ఒకేలా ఉంటాయంటే ఉండవు. అన్ని దేశాలు ఒకే రూల్ ఫాలో కావాలా. తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వీటి మధ్య ఏమవుతుంది, మనకు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. చాలా డిఫరెన్సెస్ వస్తాయి. పూర్తిగా కన్సెన్సస్ సాధించడం కష్టము. అంటే అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపేసి ఒకే నిర్ణయానికి రావడం చాలా కష్టం. కాబట్టి WTO ఏం తీసుకున్నది, మల్టీ తీసుకోవాలా, మల్టీ దేశాల యొక్క ఒపీనియన్ తీసుకోలేదు. ఏం చేసిందయ్యా అంటే WTO ఇక్కడ WTO పరిధిలో కొన్ని దేశాలు రూపొందిస్తున్న డిజిటల్ ట్రేడ్ కోసమే కనీస ప్రామాణిక నియమాలు తీసుకున్నది. అంటే ఉన్నటువంటి WTOలో ఉన్నట్టు దేశాల్లో అన్ని దేశాలు ఈ యొక్క డిజిటల్ ట్రేడ్ రూల్స్కి ఒప్పుకోలేదు. విన్నారా, అన్ని దేశాలు ఉపయోగించుకుంటే ఏమవుతుంది, మల్టీ నేషన్స్ అన్నీ కలిపేసి నిర్ణయం తీసుకున్నది అని చెప్తాం. అంటే మల్టీ నేషన్ డిసిషన్ అని చెప్తాం. ఇక్కడ ఏం చెప్తుంది, WTO ఉన్న దేశాల్లో కొన్ని దేశాలు మాత్రమే కలిసి రూపొందిస్తున్నటువంటి బేస్ లైన్ రూల్స్. కాబట్టి ఇవి ముఖ్యంగా కామర్సు, డిజిటల్ ఎకానమీకి సంబంధించినవి. దేశాల మధ్య డిజిటల్ వ్యాపారం సులభంగా జరగడానికి మనకు బేస్ లైన్ రూల్స్ అవసరం అని చెప్పేసి WTO వాదన ప్లస్ WTOలో ఉన్నటువంటి కొన్ని దేశాల యొక్క ఒప్పందం.
ఒప్పందం అని చెప్తాను. అయితే ప్రధాన బేస్ లైన్ రూల్స్ ఏమున్నాయి మరి WTO ఏం రూల్స్ పెట్టింది బేసిక్గా అంటే, ఒకటి ఫ్రీ ఫ్లో డాటా, అంటే దేశాల మధ్య డాటా అనేది స్వేచ్ఛగా ప్రవహించాలి. అంటే ఎవరైనా సరే డాటాను స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ అన్డెవలప్డ్ కంట్రీస్ మధ్య ఆర్థిక ప్రయోజనాలు కానివ్వండి, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కానివ్వండి, వాళ్ళ డాటా కానీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, WTOలో అన్ని దేశాలు ఒప్పుకోలేదు, కేవలం కొన్ని దేశాలు ఒప్పుకున్నాయి, 66 దేశాలు మాత్రమే ఒప్పుకున్నాయి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని ప్లూరాలిటీ డిసిషన్ ఏం చెప్తాం, ఇక్కడ అన్ని దేశాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అన్నెసరీ స్ట్రిక్టిషన్ నియంత్రణ లేకుండా డైరెక్ట్గా డాటా ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి. 2, నో డాటా లోకలైజేషన్, అంటే కంపెనీలు తమ డాటాను ఒకే దేశంలో నిల్వ చేయాలి అనే బలవంతం చేయరాదు. అంటే ఏం చెప్తుంది, ఒక దేశం డాటా నిల్వ చేయాలని చెప్పేసి బలవంతం చేయరాదు. ఇట్ కెన్ బి ఫ్లో ది గ్లోబల్ లెవెల్. తర్వాత కానీ భద్రత ప్రైవసీ ఎక్సెప్షన్ ఉంటుంది. అయ్యా మీకు డాటా పంపొచ్చు కానీ దానికి సెక్యూరిటీ ఉంటుందని చెప్తుంది. 3, బ్యాన్ ఆన్ కస్టమ్స్ డ్యూటీస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ని నిషేధించాలి. అంటే ఏంది, ఈ బుక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కానీ, మ్యూజిక్ వంటి డిజిటల్ గూడ్స్పై కస్టమ్స్ డ్యూటీస్ విధించరాదు. విన్నారా? తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాం, నెక్స్ట్ రూల్ ఏంటిది, ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఆన్లైన్ కొనుగోలుదారులకు మోసాల నుండి రక్షించాలా. అంటే ఆన్లైన్ కొనుగోలు చేస్తే మనకి ఏమొస్తుందో తెలియదు, ఇలా ట్రాన్సాక్షన్ అవుతుంది కాదు, ఇలాంటి సమస్యల్లో వినియోగదారుల యొక్క మోసాలను మనం అరికట్టాలా, వినియోగదారులు మోసపోకుండా మనం అరికట్టాలా. నెక్స్ట్ ప్రైవసీ డాటా ప్రొటెక్షన్, వ్యక్తిగత డాటా రక్షణ సరైన నియమావళి ఉండాలా. విన్నారా? ఇండివిజువల్గా ఏవైతే డాటా ఉందో దానికి సేఫెస్ట్ ప్లేస్గా ఉండాలి. సోర్స్ కోడ్ ప్రొటెక్షన్, కంపెనీలు సోర్స్ కోడ్ను బలవంతంగా ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండొద్దు. అంటే అమ్మేటప్పుడు ఏం చేస్తుందంటే, సపోజ్ ఏదైనా ఒకటి మనము కార్గో కానీ ఎక్కడ పంపించేటప్పుడు వాడు ఏమడుతుంటే సోర్స్ కోడ్ అడుగుతాడు. ఆ సోర్స్ కోడ్ అనేది బలవంతంగా ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా, గూడ్స్ పంపించాలన్నా, ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి పంపించాలంటే సోర్స్ కోడ్ అడుగుతాడు. దీన్ని ఖచ్చితంగా మనము రివీల్ చేయాల్సిన అవసరం లేదు. విన్నారా? తర్వాత పేపర్లెస్ ట్రేడింగ్ అంటాడు, అంటే డిజిటల్ డాక్యుమెంట్స్, ఈ సిగ్నేచరు, ఈ కాంటాక్ట్స్ చట్టబద్ధత ఇవ్వాలి, వాటికి లెజిటిమేసీ ఇవ్వాలని చెప్తాడు. సో నెక్స్ట్ ఏం చెప్తుంది, సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్, దేశాలు కలిసి సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఎదుర్కోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన గ్లోబల్ లెవెల్లో మన ఈజీగా డిజిటల్ ట్రేడ్ వ్యాపారం అనేది బాగా ఉంటుందని చెప్పేసి WTO ఇటీవల 8 మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ని ప్రవేశపెట్టింది. తర్వాత అయితే ఇవన్నీ మరి ఇండియా వైపు చూస్తే వై ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, ఇవి ఏమైనా ఇండియాకి ఏమైనా ఇంపార్టెంటా అంటే ఏమవుతుందయ్యా అంటే, ఈ రూల్స్ వల్ల కొంతవరకు ఇండియాకి లాభమా అంటే, ఒకటి డిజిటల్ ఎకానమీ పెరుగుతుంది, డిజిటల్ అంటే ఆన్లైన్ ఎకానమీ పెరుగుతుంది, ప్లస్ క్రాస్ బార్డర్ ఈ కామర్స్ ఈజీ అవుతుంది. కానీ డాటా సావరిటీ కన్సర్న్, అంటే డాటా ఏ విధంగా భద్రపరచుకోవాలనేది సమస్య భారతదేశానికి వస్తుంది. ఇది మనకు 3 అంశాలు ఇండియా గురించి అని చెప్తాం. మరి WTO ఏవైతే ఒప్పందాలు చేసుకున్నాయో ఈ ఒప్పందాల యొక్క లక్షణాలు ఏమున్నవి అంటే, ఒకటి ప్లూరిలాటరల్ అగ్రిమెంట్, అంటే ఏం చెప్తుంది, నాకు చెప్పాను మీకు, అయ్యా ఏవైతే WTO తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని దేశాలు మాత్రమే ఈ రూల్స్కి ఒప్పుకున్నవి, మిగతా దేశాలు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పుకోవడం లేదంటే దాన్ని ఏమంటారంటే ప్లూరిలాటరల్ ఒప్పందం అని చెప్తాము. ఇప్పుడు సపోజ్ 10 మంది ఉన్నారు, 10 మంది ఒప్పుకోరు, దాంట్లో 6 మంది ఒప్పుకున్నారు అనుకోండి, 6 మంది ఒప్పుకుంటే తీసుకున్న నిర్ణయాన్ని ఏమంటారంటే ప్లూరిలాటరల్ అగ్రిమెంట్ అని చెప్తాం. ఇక్కడ చెప్తాను, ఆ వర్డ్స్ కొన్ని చెప్తాను. ఇక్కడ అన్ని WTO సభ్య దేశాలు కాకుండా కొన్ని దేశాలు 66 దేశాలు మాత్రమే పాల్గొన్నారు కాబట్టి దీని ఏమంటాము ప్లూరిలాటరల్ ఒప్పందము. కాబట్టి మిగతా దేశాలకు ఏముంటుంది, వ్యతిరేకత ఉంటుంది ఆటోమేటిక్గా. విన్నారా? తర్వాత ఇవి ట్రేడ్లో, ప్రపంచ వాణిజ్యంలో 70% ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ 66 దేశాలు ఎంత అండి, 70% ప్రపంచ మార్కెట్లో, ప్రపంచ వ్యాపారంలో ప్రాతినిధ్యం వహిస్తాయి. విన్నారా? తర్వాత ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే, WTO సాధారణంగా నిర్ణయాలు తీసుకుంటే ఏం చేస్తుందంటే కన్సెన్సస్ ఆధారంగా చేస్తుంది. అంటే ఏంటిది, WTOలో ఉన్న అన్ని దేశాలను సంప్రదించేసి అన్ని దేశాల్లో 1/3 దేశాలు ఒప్పుకుంటే అప్పుడు దాన్ని ఆధారంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 66 దేశాలు ఒప్పుకుంటుంది. కానీ ఏముంది, దాన్ని ప్లూరిలాటరల్ డెసిషన్ అగ్రిమెంట్ అని చెప్పినాం ఇక్కడ. తర్వాత మరి దీని
దీనికి ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఈ బేస్ లైన్ రూల్స్ లక్ష్యాలు ఏంటంటే డిజిటల్ ట్రేడ్ సులభతరం చేయడము, డాటా ప్రవాహం సులభతరం చేయడము, ఈ కామర్స్కి ఏమైనా అబ్స్టాకిల్స్ ఉంటే వాటిని తొలగించడము. మరి ఫలితంగా ఏమొస్తుంది మనకి? ఇది ట్రేడ్ అనేది, డిజిటల్ ట్రేడ్ అనేది అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా మారుతుంది. విన్నారా? ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొదటి బేస్ లైన్ డిజిటల్ నియమాలు ఏమున్నవి ఇక్కడ? ప్రపంచ స్థాయిలో కనీస ప్రమాణాలు ఏర్పాటు చేయాలి. అంటే WTO చేసే ఏ రూల్ అయినా కానీ కొన్ని దేశాలకు వర్తించదు, ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో కనీస ప్రమాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక హిస్టారిక్ స్టెప్గా పరిగణించాలి. కాబట్టి అన్ని దేశాలు ఫాలో కావాలని చెప్తుంది. అయితే ఈ రూల్స్ వల్ల మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నవి, ఇష్యూస్ ఏమున్నవి, ఛాలెంజెస్ ఏమున్నా చూద్దాం. ఇక్కడ ఒకటి కన్సెన్సస్ లేకపోవడం. అంటే WTOలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా ఒప్పుకోకపోవడము, 66 దేశాలు మాత్రం ఒప్పుకున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు అన్ని దేశాల యొక్క ఒప్పందం సరిగ్గా లేదు, అన్ని దేశాలు ఒప్పుకోలేదు. అంటే WTO సాధారణంగా అన్ని దేశాల అంగీకారం అవసరం, కానీ ఈ ఒప్పందంలో కొన్ని దేశాలు మాత్రమే ఉన్నవి. కాబట్టి ఏమన్నాం? దాన్ని ప్లూరిలాటరల్ అని చెప్పుకున్నాం. విన్నారా? ఈ యొక్క డెసిషన్. తర్వాత మల్టీలాటరల్ అంటే అన్ని దేశాలు కలిస్తే మల్టీలాటరల్ అంటాము, 2 దేశాలు కలిస్తే బైలాటరల్ అని చెప్తాము. అదే కొన్ని దేశాలు ఒప్పుకుంటే ప్లూరిలాటరల్ డెసిషన్ అని చెప్తాం. ఇది మీకు టర్మినాలజీ కింద ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సమస్యలు ఏమొస్తున్నాయి మరి దీనివల్ల అంటే WTO యొక్క మల్టీలాటరల్ స్వభావము బలహీనపడే స్వభావం ఉంది. అంటే అయ్యా WTO అన్నప్పుడు ప్రపంచ దేశాన్ని మొత్తం వర్తిస్తుంది, అన్ని దేశాలు ఒప్పుకుంటేనే ఆ యొక్క రూల్స్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ WTOలో ఈ యొక్క ప్లూరిలాటరల్ నిర్ణయాల వల్ల WTO బలహీనపడే పరిస్థితికి రావచ్చు. కాబట్టి గ్లోబల్ ట్రేడ్లో విభజన వస్తుంది, ప్రపంచ వాణిజ్యంలో పార్టీషన్ వస్తుంది. ఎలాగా? డెవలప్ కంట్రీస్, అన్డెవలప్ కంట్రీస్ కింద మనకి విభజన రావచ్చు అని చెప్పవచ్చు. తర్వాత మరి భారత్ వైఖరి ఏంటి ఇక్కడ అంటే ఇండియా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉంది. ఇండియా ఈజ్ ఏ అపోజిషన్ దీస్ బేస్ లైన్ రూల్స్. కారణాలు ఎందుకు? పాలసీ స్వేచ్ఛ కోల్పోతామనే భయం. మన దేశంలో ఏవైతే ట్రేడ్ పాలసీ చేస్తామో దానికి ఉన్న సీక్రెసీ వల్ల స్వేచ్ఛ కోల్పోతామని చెప్పి ఒక భయము. 2 డాటా సావర్నిటీ, డాటా భద్రతకు మనకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు. దేశీయ పరిశ్రమల రక్షణ మొట్టమొదటి ఏం చేస్తాము? డొమెస్టిక్ ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. కాబట్టి ఈ 3 కారణాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి యాటిట్యూడ్ అనేది ఈ యొక్క నియమాలకు వ్యతిరేకం అని చెప్పేసి చెప్తాం ఇక్కడ. తర్వాత భారత్ ఇంకేం చేసింది తెలిసిన ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీస్ అగ్రిమెంట్ కూడా వ్యతిరేకించింది. విన్నారా? ఎందుకు వ్యతిరేకించింది అంటే ఇదేమన్నా ఏదైనా ట్రేడ్ పాలసీ చేస్తే అది తగ్గిపోతుంది భయం ఒకటి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది, WTOలో అన్ని దేశాల ఒప్పందం సరిగ్గా తీసుకోవటం లేదు, కేవలం కొన్ని దేశాల ఒప్పందం ప్రకారమే పాలసీ నడుస్తుంది. దీని మీద భారతదేశం కొంత వ్యతిరేక స్పందన ఉందని చెప్పేసి పేర్కొంటాం. మరి అమెరికా వైఖరి ఏముంది? అమెరికా కూడా ఈ ఒప్పందంలో భాగం కాదు. అమెరికా ఆల్సో ఇస్ ఏ ఆపోజిషన్. ప్రస్తుతము సమీక్షలో ఉంది దీన్ని ఒప్పుకోవాలా లేదా అని చెప్పేసి. ఇక తర్వాత వచ్చేసి దీని అర్థం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పూర్తిగా అంగీకారం లేదు. అంటే డెవలప్ కంట్రీస్లో కూడా కంప్లీట్గా ఒప్పుకోలేదు ఈ బేస్ లైన్ రూల్స్కు. మరి నెక్స్ట్ సమస్య ఏంటంటే WTOలో నిర్మాణ సమస్యలు ఏంటేంటిది? ప్లూరిలాటరల్ ఒప్పందాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అన్ని దేశాలు సుముఖంగా లేకపోవడము. తర్వాత మరి WTO ప్రమాదం ఏంటి? 2 స్థాయిల వ్యవస్థగా మారే అవస్థ ఉంది. అంటే ఏంటిది? ప్లూరిలాటరల్, మల్టీలాటరల్, బైలాటరల్ ఇలా అన్ని దేశాలుగా విడిపోయే సమస్య ఉంది. పాల్గొనే దేశాలు అంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని దేశాలు పాల్గొంటవి, కొన్ని దేశాలు పాల్గొనవు. కాబట్టి రెండింటిగా విడిపోయే అవకాశం ఉందని చెప్తుంది ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి ఈ కామర్స్ టారిఫ్ మారటోరియం ఏంటిది అసలు? ఇది కూడా WTOలో ఇండియా గురించి చర్చించుకున్నారు. ఏంటంటే ఈ కామర్స్ టారిఫ్ మారటోరియం అంటే డిజిటల్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీలు విధించకూడదు అనే ఒప్పందము. డౌన్లోడ్స్, స్ట్రీమింగ్ ఏవైతే డిజిటల్ ప్రోడక్ట్ ఉంటాయో వీటి మీద కస్టమ్స్ డ్యూటీలు విధించకూడదనే ఒప్పందం అని చెప్తాము. మరి దీని మీద భారత వైఖరి ఏంటి? మొట్టమొదట వ్యతిరేకించింది. ఇప్పుడు కొంతవరకు మార్పు వచ్చిందని చెప్తాం. ఎందుకంటే భారత్ ఏం చెప్పిందంటే అయ్యా ఇవన్నీ శాశ్వతంగా ఉండొద్దు, 2 సంవత్సరాల పొడింకు మాత్రమే మేము ఒప్పుకుంటామని చెప్పేసి భారతదేశం చెప్పింది. కారణాలు ఎందుకు? ఒకవేళ ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆదాయం నష్టం అవుతుంది, అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలు కూడా మనకు దెబ్బతింటాయని చెప్తుంది. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే డిజిటల్ అంటే ఈ యొక్క రూల్స్ పెట్టుకోవడం ప్రాముఖ్యత ఏంటంటే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, ఈ కామర్స్ డెవలప్ అవుతుంది, గ్లోబల్ కనెక్టివిటీ పెరిగిపోతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన గ్లోబల్ కనెక్టివిటీ పెరిగిపోతుంది కాబట్టి డిజిటల్ ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఇంకేం చెప్తే ట్రేడ్ సులభతరం అవుతుంది, తక్కువ ఖర్చు ఉంటుంది, వేగవంతంగా వ్యాపారం అవుతుంది.
తర్వాత ఇంకేం చెప్తుంది, మూడవది గ్లోబల్ రూల్ మేకింగ్, భవిష్యత్తులో డిజిటల్ ట్రేడ్ మీద పాలనకు ఇది ఒక బేస్ లైన్ రూల్స్ అనేవి పాలనకు ఒక పునాది అని చెప్పవచ్చు. తర్వాత మరి అభివృద్ధి చెందిన దేశాలైతే ఓకే, అన్డెవలప్డ్ కంట్రీస్కు సమస్యలు ఏమొస్తుంది, డిజిటల్ డివైడ్ అయిపోతుంది, నియంత్రణ స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉంది, అభివృద్ధి చెందిన దేశాల యొక్క డామినెన్స్ ఎక్కువ కావచ్చు. ప్లస్ మరి దీనికి మార్గదర్శకం ఏంటి, మరి వే ఫార్వర్డ్ ఏంటి, మరి వీటన్నిటికంటే ఒకటి మొట్టమొదటి ఏం చేయాలంటే WTOలో సంస్కరణలు తీసుకురావాలి. ఎందుకు, కొన్ని దేశాలు ఒప్పుకుంటున్నవి, కొన్ని దేశాలు ఒప్పుకోవడం లేదు, ఇక్కడ ట్రేడ్ విభజన కావచ్చు, కాబట్టి సంస్కరణలు అవసరం. అన్ని దేశాలు తప్పకుండా పార్టిసిపేషన్ కావాలా. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు కూడా WTO కన్సిడర్ చేయాలి. తర్వాత మరి ఈ WTO విషయంలో భారత్ ఏం చేయాలి ముందు భవిష్యత్తులో అంటే భారత్ యాక్టివ్గా చర్చల్లో పాల్గొనాలా, ప్లస్ దేశ ప్రయోజనాలను కూడా కాపాడుకోవాలని చెప్తుంది ఇక్కడ. మరి దీనికి కంక్లూజన్ ఏమి ఇవ్వాలంటే మనము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకున్న ఈ నిర్ణయము గ్లోబల్ ట్రేడ్ ఒక ముఖ్యమైన మార్పు, హిస్టారికల్ స్టెప్ అని చెప్పొచ్చు. అయితే ఈ కన్సెన్సస్ లోపం అంటే అన్ని దేశాలు ఒప్పుకోకపోవడం వల్ల భారత్ వంటి దేశాల వ్యతిరేకత, ప్లూరిలాటరల్ ధోరణి WTO భవిష్యత్తుకు సవాళ్లకు ఇది సవాళ్ళు ఎక్కువ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఈ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్లో వచ్చినటువంటి WTO ఇంట్రడ్యూస్డ్ బేస్ లైన్ రూల్స్ ఇన్ ద ఫస్ట్ టైం అని చెప్తాను వరల్డ్ వైడ్. ఓకే, ఇది బాగానే ఉంది. ఇంతకు ఈ WTO అంటే ఏంటి, ఒక్కసారి హిస్టారికల్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు కొత్తగా వచ్చే అభ్యర్థులకు WTO అంటే ఏదో తెలియాలా. అది తెలియకపోతే సార్ ఏదో మొత్తం WTO అంటున్నాడు, ఇంతకు WTO అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే WTO అనేది ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించే ఒక అంతర్జాతీయ సంస్థ. బాగా గుర్తుంచుకోవాలి. స్థాపన 1995 జనవరి 1. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది 1947లో ఉన్నటువంటి ఘాట్ యొక్క వారసత్వ సంస్థ. అక్కడ నుంచే ఈ WTO వచ్చింది. ఈ ఘాట్ ఏందో చెప్తాను మళ్ళీ మీకు. అయితే ఈ WTO యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే గ్లోబల్ ట్రేడ్ను స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజీగా చేసేందుకు WTO పనికొస్తుంది. ట్రేడ్ అడ్డంకులను ఈజీగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా. తర్వాత ఇంకేం చెప్తుంది, దేశాల మధ్య వ్యాపార సంబంధమైన వివాదాలు ఉంటే పరిష్కరించడము, డెవలపింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు ఇవ్వడం అని చెప్పడం. మరి WTO ప్రధాన సూత్రాలు ఏముంటాయంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఒక దేశానికి ఇచ్చిన ట్రేడ్ ప్రయోజనం అన్ని సభ్య దేశాలకు వర్తించాలి. ఒక్క దేశానికి వ్యాపారం చేసుకోవడానికి ఏదైతే నువ్వు రూల్ పెడతావో ఆ రూల్ అనేది అన్ని దేశాలకు వర్తించాలి. 2, నేషనల్ ట్రీట్మెంట్, విదేశీ ఉత్పత్తులను దేశీయ ఉత్పత్తులు సమానంగా చూడాలి. ఫారిన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మన ఇండియాకు వస్తే మన దేశంలో ఉత్పత్తి ఉన్న వాటికి సమానంగా చూడాలి, ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని చెప్తుంది. 3, ఫ్రీ ట్రేడ్, టారిఫ్లు కానీ కోటాలు తగ్గించడము, తర్వాత ప్రెడిక్టబిలిటీ, ట్రేడ్ పాలసీ స్థిరంగా ఉంచాలి, తర్వాత పాలసీలు స్పష్టంగా ప్రకటించాలి. ఇవన్నీ కూడా WTO ఉండవలసిన ప్రధానమైన సూత్రాలు అని చెప్తాము. తర్వాత ఏం చెప్తుంది ఇక్కడ అంటే WTO యొక్క స్ట్రక్చర్ ఏంటి, WTOలో మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఉంటుందండి. ఇది అత్యున్నత స్థాయి నిర్ణయక అంటే హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ ఆర్గనైజేషన్ అని చెప్తాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది సమావేశం అవుతుంది. ఇంకా దీంట్లో ఇంకేముంటుంది, జనరల్ కౌన్సిల్ ఉంటుంది, రోజువారీ పనులు నిర్వహిస్తుంది. 3వది ఏంటిది, DSB, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, దేశాల మధ్య ట్రేడ్ వివాదాలు పరిష్కరిస్తుంది. తర్వాత ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, సభ్య దేశాల మధ్య ట్రేడ్ పాలసీని సమీక్షిస్తుంది. ఇది WTOలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత ఆర్గనైజేషన్స్. తర్వాత మరి ఇంతవరకు WTO ఏమైనా ఒప్పందాలు చేసిందా, కీ అగ్రిమెంట్స్ అంటే 1, గాట్, గూడ్స్కి సంబంధించినటువంటి ట్రేడ్, గాట్స్ అంటే సేవలకు సంబంధించింది, ట్రిప్స్ అంటే మేధో సంపత్తి హక్కులు, తర్వాత ఇదని చెప్తాం. 3 అంశాలపై ఇది ఎక్కువ ముఖ్యమైన ఒప్పందాలని చెప్తాము. మరి తాజా సమస్యలు ఏమనే WTOలో దోహా రౌండ్ అనేది అన్స్టెబిలిటీ అంటే అభివృద్ధి చెందిన దేశాల మధ్య విభేదాలు, డిస్ప్యూట్ సెటిల్మెంట్ క్రైసిస్, అప్లేట్ బాడీ పనిచేయడం లేదు. అంటే ఒకవేళ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అప్లేట్ మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఉంది, అది సరిగా పనిచేయడం లేదు. తర్వాత ప్లూరిలాటరల్ అగ్రిమెంట్ అంటే WTOలో ఉన్న అన్ని దేశాలు కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, కానీ కొన్ని దేశాలు కలిసి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఏం చెప్తాం, WTOలో కన్సెన్సస్ అనేది బలహీనపడ్డది. తర్వాత ఈ-కామర్స్, డిజిటల్ ట్రేడ్, కొత్త రంగాలపై స్పష్టమైన రూల్స్ అవసరం కానీ ఇవ్వటం లేదు. మరి భారత్ WTO ఏంటి రోల్ ఇక్కడ అంటే ఇండియా ఈజ్ ఏ ఫౌండేషన్ మెంబర్ అని చెప్తాం. WTOలో ఇండియా అనేది ఫౌండేషన్ మెంబర్గా ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడుతుంది. తర్వాత భారత్ యొక్క అప్రోచ్ ఏంటి అంటే WTO అంశం మీద ఏం పెడుతుంది అంటే ఆహార భద్రత ఉండాలి,
సబ్సిడీలు ఉండాలా, డాటా మీద సెక్యూరిటీ ఉండాలా, ఈ కామర్స్ వీటన్నిటిని ఇండియా వైపు ఉన్నటువంటి WTOకి ఇస్తున్నట్టు సూచనలు అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యత ఏంటి మరి ఈ యొక్క WTO అంశంలో? గ్లోబల్ ట్రేడ్కు ఒక సామాన్య ఫ్రేమ్వర్క్ ఉండాలా, వివాదాల శాంతియుతంగా పరిష్కరించుకోవాలా, అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మనకు అవకాశాలు ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ WTO. కేవలం కొన్ని అగ్రదేశాలే కాకుండా అన్డెవలప్డ్ కంట్రీస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తుంది. మరి విమర్శలు ఏమున్నవి? అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది, కన్సెన్స్ ప్రక్రియ అనేది లేదు, ప్లస్ సవరింపులు నెమ్మదిగా జరుగుతున్నాయి కానీ అత్యంత వేగంగా జరగటం లేదు, సవరణలు కూడా కరెక్ట్గా చేయటం లేదని చెప్తుంది. ఇది మనకు WTOకి సంబంధించి. మరి మార్గదర్శకాలకు ఏం చెప్పాలి మరి అంటే WTO సంస్కరణ కావాలా, అప్లేట్ బాడీ ఉంది అంటే ఎవరికైనా నచ్చలేదు అనుకుని వెళ్ళి అప్పీల్ చేసుకోవాలా, కానీ అలాంటి అప్లేట్ బాడీ అనేది లేదని చెప్పి కాబట్టి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలా, డిజిటల్ ట్రేడ్కు స్పష్టమైన నియమాలు ఇవ్వాలి, తర్వాత అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి ముగింపు ఏమిస్తాము? WTO ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సంస్థ అని చెప్పుకుంటాం, కానీ అయితే ప్రస్తుత సవాళ్ళు ఎదుర్కోవడానికి మనకు రీఫార్మ్స్ అనేవి ఆవశ్యకత ఏర్పడ్డది అని చెప్తాం. ఓకే, ఇది WTO గురించి పూర్తి వివరణ. తర్వాత మీకు ఇందాక చెప్పాను GATT వర్సెస్ WTO ఏంటి. ఇక్కడ జర్నల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ టారిఫ్, దీని నుంచే మనకు WTO వచ్చింది. కాబట్టి ఇది 1947లో ప్రారంభమైంది. తర్వాత WTO అనేది 1994లో స్థాపన అయింది. WTO అనేది GATTకి వారసత్వ సంపద, దీని నుంచే మనకు WTO వచ్చింది. తర్వాత ఇక్కడ మీకు ఏం చెప్తానంటే GATTకు WTOకు తేడా ఏంటి విన్నారా? ఇక్కడ ఏం చెప్తుంది ఒక్కొక్క అంశం మీద. ఇది GATT, ఇది WTO. స్థాపించింది ఎప్పుడు? GATT 1947, WTO 1995. GATT యొక్క స్వభావం ఏంటి? అగ్రిమెంట్స్ మాత్రమే చేస్తుంది. WTO ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఆర్గనైజేషన్. తన పరిధి ఏంటిది? కేవలం గూడ్స్కు సంబంధించిందే GATT అనేది. ఇదేం చెప్తుంది? వస్తువులు ప్లస్ సేవలు ప్లస్ మేధో సంపత్తి హక్కుల గురించి. తర్వాత చట్టపరంగా GATT అనేది బలహీనమైంది, ఇది ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంటుంది. తర్వాత వివాదాల పరిష్కారం నెమ్మదిగా ఉంటుంది, ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది GATTకి. ఇక్కడ ఏముంటుంది? డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాణము శాశ్వత నిర్మాణం లేదు, స్పష్టమైన ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉంది దీనికి WTOకి. నిర్ణయ విధానం ఎక్కువగా ఏం చేస్తారు? ఇది అన్అఫిషియల్గా ఉండేది GATT. ఇదేంటిది? నియమబద్ధంగా వ్యవస్థ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆధారంగా పనిచేస్తుంది. ఒప్పందాల అమలు, దీనికి సడలింపు ఎక్కువ, దీనికి కఠినంగా అమలు చేస్తుంది. నువ్వు ఒప్పుకోకపో నేను నిర్ణయం తీసుకుని చెప్తుంది అది. తర్వాత వీటికి ముఖ్యమైన తేడాలు ఏంటి GATTకు దీనికంటే? చూడండి ఇక్కడ స్వభావం, GATT కేవలం ఒప్పందమై ఉంటుంది, WTO పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సంస్థ ఉంటుంది. దీని పరిధి ఏంటిది? GATT అనేది కేవలము వస్తువులు గూడ్స్కే సంబంధించింది, WTO ఏంటిది? గూడ్స్, సేవలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఇది పనిచేస్తుంది. తర్వాత వివాద పరిష్కారానికి ఏం చెప్తుంది? GATT అనేది బలహీనమైన వ్యవస్థ, WTO ఏంటిది? డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఉంది, ఒక అప్లైట్ బాడీ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం మనము. అమలు శక్తి, GATTకు నియమాలు కఠినంగా అమలు కాలేవు, అదే WTOకి అయితే సభ్య దేశాల మధ్య తప్పనిసరిగా పాల్గొనాలా, పాటించాలా. తర్వాత సంస్థ నిర్మాణం ఏంటి? ఇది WTO అనేది పర్మనెంట్ సంస్థ కాదు, కానీ WTO ఏముంది? 3 సంస్థలు ఉంటాయి. ఒకటి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, జనరల్ కౌన్సిల్ ఉంటుంది, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ కూడా ఉంటుంది. మరి సిమిలారిటీస్ ఏమున్నాయి రెండింటికి? GATTకు WTOకు రెండింటికి లక్ష్యం ఒకటే. నిజంగా చెప్పాలంటే ట్రేడ్ అడ్డంకులను తగ్గించడము, ఫ్రీ అంటే ఏంటి? స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాన్ని ప్రోత్సహించడము, ఫ్రీ ట్రేడ్ పాలసీని ఎంకరేజ్ చేయడం అని చెప్తాం. ఈ రెండు కూడా WTOకు GATTకు 2 సిమిలారిటీస్. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే GATTలోని సమస్యలు ఏమున్నవి? ఒకటి సేవల ట్రేడ్ కవర్ చేయలేదు, ఓన్లీ గూడ్స్కే పరిమితమైంది, వివాదాల పరిష్కారం బలహీనంగా ఉన్నది, అమలు లోపాలు, అందుకే GATT బదులు WTO వచ్చింది. విన్నారా? GATT అనేది ట్రేడ్ వ్యవస్థకు పునాది, WTO అనేది మోడర్న్ కాంప్రిహెన్సివ్ గ్లోబల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్తాం. ఆధునిక వ్యాపారాలను స్వేచ్ఛగా చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి WTO. దీంట్లో మళ్ళీ సేవలుగా కలిసినవి ప్లస్ మేధో హక్కుల సంపత్తుడుగా కలిసింది అని చెప్తాం. ఇక్కడ ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలని చెప్తాం. ఈ ఆర్టికల్ మీద మనకి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? చూడండి ఇక్కడ బేస్ లైన్ డిజిటల్ ట్రేడ్ రూల్స్ అనే పదం దేనికి సంబంధించింది? సింపుల్ క్వశ్చన్. ఒకటి
క్రిప్టో కరెన్సీ, డిజిటల్ ట్రేడ్, ఈ కామర్స్ కోసం గ్లోబల్ నియమాలు, మల్టీనేషనల్ కంపెనీల పన్నులు, సైబర్ సెక్యూరిటీ చట్టాలు. ఆన్సర్ వచ్చేసి దీనికి బి అని చెప్తాం. ఏంటిది? డిజిటల్ ట్రేడ్, ఈ కామర్స్ కోసం గ్లోబల్ నియమాలు అని చెప్తాం. దీని కింద వివరణ ఉంది, చూసుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏం అడగొచ్చు దీని మీద అంటే, WTO డిజిటల్ ట్రేడ్ రూల్స్ స్వభావం ఏంటి అంటే ప్లూరిలాటరల్. మామూలుగా అన్ని దేశాలు గెలవాలి కదా, కానీ ఇక్కడ ఏమైంది, కొన్ని 66 దేశాలు మాత్రమే కలిసింది. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ కూడా దీనికి ఆపోజిషన్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది, ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. సివిల్స్లో అడుగుతాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాడు. అన్ని WTO దేశాలు ఒప్పందాన్ని అంగీకరించాయి. ఇది ఓపెన్ డిజిటల్ ట్రేడ్ వాతావరణం ప్రోత్సహిస్తుంది. ఇది క్రాస్ బార్డర్ డాటా ఫ్లోలను కలిగి ఉంటుంది. ఏ మాత్రమే 2, 3 కరెక్ట్, 1, 3 కరెక్ట్, డి 1, 2, 3. ఆన్సర్ వచ్చేసి 2 and 3 అని చెప్తాం, బి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లూరిలాటరల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? అన్ని దేశాల మధ్య ఒప్పందము, 2 దేశాల మధ్య ఒప్పందము, కొంతమంది దేశాల మధ్య ఒప్పందము, ప్రాంతీయ ఒప్పందము, కొంతమంది దేశాల మధ్య ఒప్పందం. ఇది టర్మినాలజీ కింద ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి 5వ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, డాటా సావర్నిటీ కారణంగా ఆందోళన వ్యక్తం చేసిన దేశం ఏది? భారతదేశమే కదా. డాటా ఏంటి, సెక్యూరిటీ ఉందా, గ్యారంటీ ఇస్తామని చెప్పేసి, కాబట్టి భారతదేశం ఆందోళన వ్యక్తపరిచింది. ఇంకా తర్వాత వచ్చేసి ఓకే, WTOలో ఈ కామర్స్ మారటోరియం అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఇందాక. ఈ కామర్స్ నిషేధము, డిజిటల్ ట్రాన్సాక్షన్పై పన్ను, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లపై కస్టమ్స్ డ్యూటీ లేకపోవడము, ఆన్లైన్ పేమెంట్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లపై కస్టమ్స్ డ్యూటీలు లేకపోవడం. ఇది మన ఇండియా ఉడికి దీన్ని అపోజ్ చేసిందని చెప్తాం ఇక్కడ, విన్నారా? తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏం చెప్తుందంటే, ఈ క్రింది వాటిలో డిజిటల్ ట్రేడ్ రూల్స్ లక్ష్యం కానిది ఏది? డాటా ఫ్లో ప్రోత్సాహం చేయాలా, అన్ని దేశాల్లో డాటా లోకలైజేషన్ తప్పనిసరి, ఈ కామర్స్ ప్రోత్సాహమా, ట్రేడ్ అవార్డుల తగ్గింపు. ఆన్సర్ వచ్చేసి బి, లక్ష్యం కానిది ఏది? అన్ని దేశాల్లో డాటా లోకలైజేషన్ చేయొద్దన్నది. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాన్ని అమల్లోకి తేయాలని చెప్పింది. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. WTOలో నిర్ణయాలు సాధారణంగా కన్సెన్స్ ద్వారా తీసుకుంటారు, కానీ ప్లూరిలాటరల్ ఒప్పందాలు కన్సెన్స్ను తప్పించవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి సి అని చెప్తాం. 2 కూడా కరెక్ట్ అని చెప్తాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ వచ్చేసి, ప్లూరిలాటరల్ ఒప్పందాలు ఎందుకు ప్రాముఖ్యం పొందుతున్నాయి అంటే, వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అభివృద్ధి చెందిన దేశాలు తొలగించడానికి, WTOను రద్దు చేయడానికి, ట్రేడ్ తగ్గించడానికి. అంటే ప్లూరిలాటరల్ అంటే కొన్ని దేశాల ఒప్పందం చేత నిర్ణయాన్ని మనం ప్రకటించడము. ఆన్సర్ ఏ చెప్తాం. వేగంగా నిర్ణయాలు అంటే అన్ని దేశాలు ఒప్పుకోవడం చాలా టైం పడుతుంది, కాబట్టి వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్లూరిలాటరల్ని తీసుకుంటాము. సపోజ్ ఉదాహరణకు ఇప్పుడు మన పార్లమెంట్ ఉంది, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, అందరు 85-40 మంది ఉంటారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందరూ రావాలంటే కష్టమవుతుంది కదా, కాబట్టి ఏం చేస్తారు, కోర్ కమిటీ అని ఉంటుంది. ఆ యొక్క కోర్ కమిటీ సభ్యులు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి తక్షణమే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగని చెప్పొచ్చు దీన్ని. ఓకే, తర్వాత ఇక లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డిజిటల్ ట్రేడ్ రూల్స్ సంబంధించిన సమస్యలు ఏంటి? డాటా సావర్నిటీ, డిజిటల్ డివైడ్, పాలసీ స్పేస్ లాస్. దీనికి ఏంటి మనకు ఆన్సర్ అంటే సి అని చెప్తాం. 1, 2 అని చెప్తాం. అంటే డిజిటల్ ట్రేడ్ రూల్స్ సంబంధించినటువంటి అంశాలు ఈ 3 ఉడక ఉండాలని చెప్తుంది ఇక్కడ. ఇవి ఈ యొక్క ఆర్టికల్లో మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి దీని మీద రాబోయే క్వశ్చన్స్ అని చెప్పొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇది మనకి ఈరోజు వచ్చిన ఆర్టికల్లో వచ్చినటువంటి అంశాలండి. ఇక్కడ లాస్ట్లో ఒకటి ఏంటంటే, నీకు గ్రూప్ 2 ఉద్యోగం కావాలంటే, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే తప్పకుండా శేఖర్ ఐఏఎస్లో ఖచ్చితంగా చేరండి. విన్నారా? శేఖర్ ఐఏఎస్లో ఖచ్చితంగా చేరండి. ఎందుకు చేరాలా? విన్నారా? ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఎందుకు చేరాలా? అంతే కదా. 1, క్వాలిటీ కోచింగ్ ఉంటుంది, బోత్ మీడియా, ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది, తెలుగు మీడియాలో ఉంటుంది. 2 కలిపి నీకు ఎక్కడ ఎవరు చెప్పరు. 2, హైలీ క్వాలిటీ మెటీరియల్ అంటే అనేక రెఫరెన్స్ పుస్తకాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి రాసినట్టు స్వయంగా నా చేత రాసినటువంటి మెటీరియల్ కాంటెంట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి నువ్వు ఎలాంటి క్వశ్చన్ అయినా వస్తుంది. 3, డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇన్ ద నామ్స్ ఆఫ్ ద యూపీఎస్సీ నామ్స్ ఆధారంగా టెస్ట్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ చేసినా నువ్వు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ 4వది, అన్లిమిటెడ్ టెస్ట్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు ఎన్నెన్నో టెస్ట్ రాసుకో పెడుతూనే పోతుంటా విత్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. దెన్ 1-to-1 మెంటర్షిప్. ప్రతి స్టూడెంట్కి కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే ఈజీగా గ్రాప్స్ చేసుకోవడము, రికాప్సులైజ్ చేసుకోవడము, కొందరు చేసుకోలేరు. దాన్ని ఎలా మనము అవాయిడ్ చేయాలో నేను చెప్తాను. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, దాదాపు 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తుంది మనకు,
బేసిక్ టు అడ్వాన్స్. అంటే ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళంతా జాయిన్ అయ్యారు అనుకో, డిగ్రీ అయిపోయి వచ్చినారు అనుకోండి, వాళ్ళ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, వీడియో ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ టీచర్ డెడికేషన్ ఉండాలి, చెప్పాలనేటువంటి ఆతృత ఉండాలి. ఏదో అడ్మిషన్ అయిపోయింది కదా, నా పని అయిపోయిందంటే మాత్రం కుదరదు. ఇక్కడైతే అలా ఉండదండి. విన్నారా? డెడికేషన్ ఉండాలి, చెప్పడానికి డెడికేషన్ ఉండాలా, చదవడానికి డెడికేషన్ ఉండాలా. దానికోసం మోటివేషన్ క్లాసెస్ ఉంటుంది. ఈ కారణాల వల్ల మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావచ్చు. నేను మీకు హామీ ఇస్తా. విన్నారా? నేను మీకు హామీ ఇస్తా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.